మా వదిన వాళ్ళది గృహప్రవేశం షాట్ పెట్టాం కదండి, దానికి కంటిన్యూషన్ పార్ట్ 2 ఇదనమాట. ఫొటోస్ అవి తీయించేసుకున్న తర్వాత భోజనాలకి వెళ్ళిపోయాము. అక్కడ మా కార్తిక్ తింటున్నాడని చెప్పి మా రిషి కూడా కుర్చీలో కూర్చొని తింటున్నాడు అనమాట అండి. మా అత్తయ్య గారు అయితే చూస్తున్నారు వాళ్ళిద్దరిని. తర్వాత ఏమేమి వెరైటీస్ పెట్టారో చూడడానికి వెళ్ళామండి. ఫస్ట్ అయితే అన్నవరం ప్రసాదం, బూరి, మిరపకాయ బజ్జీ, పులిహోర, పుదీనా రైస్, అలాగే బిర్యానీ, ఉల్లి చట్నీ, కర్రీస్లో వచ్చేసి పూల్ మకానా, వెజ్ చికెన్ అంటండి. వెజ్ చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుంది. తర్వాత నేను భోజనం చేద్దాం అనుకుంటే ఈయన కూడా భోజనం చేస్తున్నారు. మళ్ళీ రిషి దగ్గర ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అప్పుడైతే నేను చేయలేదనమాట అండి, ఆయన అయితే చేస్తారనమాట. ఆ తర్వాత నేను వెళ్ళి వేయించుకుంటున్నాను. అంటే నేను డైట్లో ఉన్నాను కదండి, ఒకవైపు నుంచేమో తినాలి అని, ఒకవైపు నుంచేమో వద్దు డైట్ కదా అనిపిస్తుంది. కాకపోతే మా వదినాలది కదా లైట్గా తిందామని చెప్పి స్వీట్ అయితే అస్సలు ముట్టుకోలేదండి. ఈ కర్రీస్ కూడా ఆయిల్ లేకుండా సైడ్ వేయమంటే మొత్తం అన్ని కలిపేస్తారనమాట. తర్వాత అందరితో కూర్చొని హ్యాపీగా అయితే భోంచేసాము. మా మధు ఏమో నన్ను ఒకదాన్ని వదిలేసి ముందే తినేసింది అనమాట అండి. తర్వాత అన్నీ కూడా జస్ట్ లైట్గా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందనమాట.